హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ పకోడాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్గా అయినా, పప్పు రసంలోకి సైడ్ డిష్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. క్యాలీఫ్లవర్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ను ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకోండి. వీటిలో బాయిల్ చేసిన 2 గ్లాసుల వాటర్ని వేసుకుని 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. వీటిని కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇలా బాయిల్ వాటర్ వేసుకున్నా సరే వీటిలో ఉండే పురుగులు అనేవి పోతాయి. మనం వేసుకున్న వాటర్ని బాగా స్ట్రైన్ చేసుకుని వీటిలోనే ఒక నిమ్మకాయను ఇలా రసం తీసుకుని వేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండిని కలుపుకోవడానికి మరొక వెడల్పాటి బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ వరిపిండి, 3 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ టొమాటో సాస్, 2 రెమ్మల కరివేపాకు, పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. నేను దీనిలో హెల్త్ పర్పస్ కోసం కలర్ యాడ్ చేయట్లేదు. మీకు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే చిటికెడు కలర్ని కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని మరి ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్లో నిమ్మరసం వేసాం కాబట్టి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. దీనిలో మనం పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం ముక్కలకి బాగా కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుని వీటిని పక్కన పెట్టుకోండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 250 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిందో లేదో చూసుకుని మనం కలిపి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను ఇలా పకోడీలాగా విడివిడిగా వేసుకోండి. ఇలా వేసుకున్నాక వీటిని అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే క్యాలీఫ్లవర్ తొందరగా వేగదు. ఇలా బాగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటన్నింటిని ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి, చాలా డ్రైగా వస్తాయి. వీటన్నింటిని ఇలా ఆయిల్ నుండి తీసుకున్నాక మిగిలిన మిక్సర్ని కూడా రెండో బ్యాచ్ లాగా చిన్న పకోడీలాగా వేసుకోండి. వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయాక ఆయిల్ నుండి సెపరేట్ చేసుకుని బౌల్లోకి వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడా రెడీ. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.